కనుక గత గుడ్ ఫ్రైడే నిన్నటి దినాన్ని మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువలో మన కొరకు చేసిన త్యాగము, శిలువ త్యాగాన్ని మనం చూసాం. శిలువ త్యాగము, శిలువలో ఆయన పలికిన అద్భుతమైన ప్రపంచానికి ఇచ్చిన చివరి సందేశాన్ని మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో ఆయన చేసిన చివరి సందేశం, ప్రపంచానికి ఇచ్చిన సందేశం అని అనాలి. ఆ సందేశం ఎంత అద్భుతమైందంటే, శిలువలో యేసుక్రీస్తు ప్రభువారితో పక్కన వేయబడిన రెండవ దొంగ చాలా కిరాతకుడు. వాని జీవితంలో ఏ రోజు కూడా జాలి, దయ, కనికరము, ప్రేమ, ఆప్యాయత, బంధాలు ఇలాంటివి ఏమీ లేని వ్యక్తులు వాళ్ళు. ఆయనతో అతి కిరాతకమైన వ్యక్తులు. బందిపోటు దొంగలు అనగానే వాళ్ళు చాలా కిరాతకులు. నిర్దాక్ష్యంగా వారిని మనుషులు చంపడానికి ఏ విధమైన వెనుదిరిగిన వ్యక్తులు. చాలా కర్కటంగా వారు జీవిస్తారు. యేసుక్రీస్తు ప్రభువు చూపించిన ఆ ప్రేమ కలిగిన ఉపదేశానికి ఆ శిలువలో ఉన్న భయంకరమైన క్రూరుడైన ఆ దొంగ కూడా మారిపోయాడంటే ఆ సందేశం ఎంత ఉన్నతమైందో. చాలామంది అక్కడ జరుగుతుంది అన్యాయమని తెలిసి ఉండి కూడా స్వరమిప్పి మాట్లాడలేకపోయి అనేకమైన స్వరాలు ఏమైపోయినాయి అంటే ఆ సమయమందు మోగబోని. ఎందుకంటే అక్కడ మత గురువులకు జడిచి, అక్కడ సైన్యానికి జడిచి, అక్కడ గవర్నమెంట్కి జడిసి చాలామంది స్వరాలు ఏమైపోయినాయి అంటే మోగబోయినాయి. యేసుక్రీస్తు ప్రభువారు సుమారుగా రమారమి మధ్యాహ్నం 3 గంటల వేళకు ఆయన ఏలి ఏలి లామా సబాక్తని పెద్ద కేక వేసి తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించి ఆయన మరణించాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన శిలువ మీద ఉండిపోయాడు. శిలువ మీద ఉండిపోతే మ్రాను మీద వేలాడదీయబడ్డవాడు, గలతీ పత్రికలో మనం చదువుకున్నాం, మన శుక్రవారం చదివే మాటను. మ్రాను మీద వేలాడదీయబడ్డవాడు శాపగ్రస్తుడు గనక ఆ శాపగ్రస్తుడైన వాడిని వారు దేశ యొక్క చట్ట ప్రకారంగా కానీ వారి మతపరంగా కానీ మ్రాను మీద వేలాడదీయబడ్డవాడు శాపగ్రస్తుడు కనుక మరుసటి దిన వరకు ఆ వ్యక్తి శిలువ మీద ఉండకూడదు. కనుక ఆయన్ని దించి సమాధి చేయాలి. ఆయన మరణించిన సమయానికి అప్పటికి సమయం ఎంత అయింది? మధ్యాహ్నం 3 గంటలు. వారికి ఇజ్రాయేలుకు దిన ప్రారంభం ఎప్పుడంటే సాయంత్రం 6 నుండి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు వారికి దిన ప్రారంభించబడుతుంది. అర్థమైందా? వారికి దినం ఎప్పుడు ప్రారంభం? మనకెప్పుడు ప్రారంభమవుతుంది దినం? రాత్రి 12 గంటలకి. వాళ్ళకి సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. 12 దాటిన దానికి మనకి పిఎం వెళ్ళిపోద్ది, ఏమంటే ఉదయం అయిపోద్ది. అలాగే వారికి 6 దాటిందంటే వారి కాలమాన ప్రకారంగా మరొక దినంలోనికి సమీపించేసినట్లు. మరుసటి రోజు విశ్రాంతి దినం కనుక విశ్రాంతి దినం రోజున వారు ఏ పని చేయకూడదు. అలాగని మ్రాను మీద వేలాడదీయబడ్డవాడు శాపగ్రస్తుడు కనుక ఆయన శిలువ మీద ఉంచకూడదు, శిలువ మీద నుండి దించాలి. ఇప్పుడు ఎవరు ఆయన్ని శిలువ మీద నుండి దించుతాడు? దించడానికి ఒక వ్యక్తి కావాలి కదా. దించడానికి ఎవరు కావాలండి? ఒకరు కావాలి. పిలాతుని వెళ్ళి అడగాలంటే పిలాతుతో అంత సన్నిహితమైతే కానీ పిలాతు దగ్గరికి వెళ్ళే అధికారం మామూలు సామాన్యులకు ఎవరికి ఉండదు కదా. తీయది. సామాన్యులు ఎవరికి
పిలాతును అంటే గవర్నర్ని కలిసే అంతటి అవకాశం ఉండదు సామాన్యులకైతే. గనుక ఎవరు ఎవరు అప్పటికి సిచ్యువేషన్ ఎలాగుంది? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి తల వంచి ఆత్మను అప్పగించిన తర్వాత అప్పుడు సిచ్యువేషన్ ఎలాగుందంటే చాలా భీకర కార్యాలు సృష్టిలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఒకటొకటి అలా కిందకి చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో నుండి 27వ అధ్యాయము 46వ వచనం నుంచి అలా కిందకి చదువుకుంటూ వెళ్దాం. ఇంచుమించు 3 గంటల ఏళ్ళకి యేసు ఏలి ఏలి లామా సబక్త్ అని కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచితివని అర్థం. నిల్చున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలి అని పిలుచుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పాంజి తీసుకుని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షించు వచ్చునేమో చూద్దామనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. బిగ్గరగా ఆయన కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకి చినిగెను. కొన్ని మార్పులు యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత అక్కడ కొన్ని మార్పులు జరుగుతున్నాయి. దేవాలయపు తెర పైనుండి కిందకి ఏమైపోయిందంటండి? రెండుగా చిరిగిపోయింది. దేవాలయపు తెర చిరగడం అంటే అది చాలా అరిష్టంగా భావిస్తారు వాళ్ళు. అంటే దేవాలయానికి ఆ మధ్యలో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి తెర ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఏముందో సామాన్యులు ఎవరో చూడకూడదు. ఓన్లీ ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక మారు వెళ్ళి అందులో యాజకత్వం పరిచర్య జరిగించడానికి అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే అధికారం ఓన్లీ ప్రధాన యాజకుడికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ దేవాలయపు తెర ఏమైపోయిందంటే రెండుగా చినిగిపోయింది. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులన్నీ బయటికి కనిపిస్తున్నాయి. అయ్యో దేవాలయపు తెర చిరిగిందంటే వారు ఏమనుకుంటున్నారు? దేశానికి ఏదో శాపము లేక అరిష్టము, ఇలాంటి మార్పులు ఎప్పుడు జరగలేదే అని వారిలో వాళ్ళే గొప్ప ఆందోళన చెందుతున్నారు. దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. భూమి వణికెను. చూడండి, భూమి ఏం చేస్తుందంటండి? భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఏ శరీరములు? పరిశుద్ధుల శరీరము లేచెను. వారు సమాధిలోండి బయటకు వచ్చి పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు ఆగపడింది. చూసారా ఎలాంటి మార్పులో? భూమి వణుకుతూ ఉంది. ఎప్పుడు? ఆయన తల వంచి ప్రాణం విడిచినప్పుడు భూమి వణుకుతూ ఉంది. భయంకరమైన రీతిలో బండలు బద్దలవుతూ ఉన్నాయి. దేవాలయపు తెర చినిగిపోయింది. సమాధులన్నీ తెరబడి, యెరూషలేమునకు సమీపంగా ఉన్న ఒలివెల కొండ ఉంది కదా, ఆ ఒలివెల కొండంతా సమాధుల తోట అంటారు దాన్ని. ఎన్ని సమాధులో రాజులు, గొప్ప గొప్ప వాళ్ళు సమాధులు అందరూ ఈనాటి వరకు కూడా అక్కడ చాలా చాలా సమాధులు ఉన్నాయి. ఇప్పుడు ఈ సమాధులు తెరబడి పరిశుద్ధులు లేచారట, పట్టణంలో ప్రవేశించారు, చాలామందికి అగబడ్డారు. ఇదంతా ప్రకృతిలో మార్పులు. సమాధులు తెరబడ్డము, భూమి బద్దలవ్వడము, కొండలు పగలడము, భూమి వణకడము, దేవాలయపు తెర చినిగిపోవడము, ఆ దేశమంతా చీకటి కమ్మడము, ఈ మార్పులన్నీ చూస్తూ ఉంటుంటే అక్కడున్న ప్రజల పరిస్థితి ఎలాగుందో తెలుసా? బెంబెరెక్కిపోతున్నారు. అక్కడ శతాధిపతి చెప్తున్నాడు చూడండి, 54వ వచనంలో. శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకుని దేవునికి మహిమ కలుగునుగాక. అప్పటి వరకు శతాధిపతి అంటే ఎవరనుకో? ఏ శతాధిపతి అనుకున్న ఇతను? యేసుక్రీస్తు ప్రభుకి శిక్ష అమలు చేయడానికి
సుమారుగా 100 మంది సైనికులు. ఆ 100 మంది మీద ఇతను ఎవడు అంటే అధికారి. అర్థమైందా? అర్థమైతే ఎదుట అనండి. శతాధిపతి. ఏ శతాధిపతి ఇతను? యేసుక్రీస్తు ప్రభుకి శిక్ష అమలు చేసే సైనికులు ఉన్నారు కదా, ఆ సైనికులందరి మీద ఇతను అధిపతిగా ఉన్నాడు. ఈ సైనికులను, ఈ శతాధిపతిని, వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు ఇప్పుడు? నిజముగా ఆయన దేవుని కుమారుడు అని. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. నిజంగా ఆయన దేవుని కుమారుడై ఉన్నాడని వారు ఆశ్చర్యపోతున్నారు. మిక్కిలి భయపడిపోయారు. ఆ కింద చదువుదాం. కింద కూడా చదవండి. యేసునకు ఉపచారం చేయుచు గలిలయ నుండి వెంబడించిన స్త్రీలు అక్కడ దూరం నుండి చూచి ఉండిరి. వారిలో మగ్దలేనే మరియా, యాకోబు యేసు తల్లి అయిన మరియా, జెబెదయి కుమారులు తల్లియు అక్కడ ఉన్నారు. ఇప్పుడు జరిగిన పరిస్థితి, ఆయన మరణించిన తర్వాత సిచ్యువేషన్ ఎలాగ ఉందో చూడండి. చాలా దేశమంతా చీకటి, సమాధుల్లో ఉండి ప్రేతాత్మలు లేచి బయటకు వస్తూ ఉన్నాయి. అలానే భూమి వణుకుతూ ఉంది, బండలు బద్దలైపోయినాయి, దేవాలయపు తెర పైనుండి కిందకి చినిగిపోయింది. దేశమంతా భయంకరమైన చీకటి. ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో అక్కడ ఆ సందర్భాన్ని ఉన్నారు. నిజంగా ఈయన దైవ కుమారుడై ఉన్నారని అక్కడ శతాధిపతి, అక్కడ సైనికులు ఆయనకి భయపడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సిచ్యువేషన్లో ఎవరు వెళ్తారు ఆయన దగ్గరికి? ఎవరి దగ్గరికి? పిలాతు దగ్గరికి. పిలాతు జరుగుతున్న మార్పులన్నీ చూస్తున్నాడు. కొంతమంది నిజంగా ఈయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఈయన దేవుని కుమారుడై ఉన్నాడని తెలిసినా కానీ ఏమీ చేయలేని వాళ్ళ యొక్క మతానికి భయపడి, లేక వారి యొక్క ప్రభుత్వానికి భయపడి, ఒక్కరు కాకపోతే ఒక్కరైనా నోరు మెదపకుండా యేసుక్రీస్తు ప్రభువుని చేయాలనుకున్నంత కీడు ఆయన పక్షంగా జరిగించారు. ఇక్కడ అరిమతయ యేసేపు అనే ఒక ధనవంతుడు మనకు కనపడుతున్నాడంటే, ధనవంతుడు అని రాయబడిందంటే బైబిల్ గ్రంథంలో వారు సామాన్యులైతే వారి పేరు లెక్కించబడదు. చాలా భాగ్యవంతుడు, ఉన్నతమైన ధనవంతుడు. 57లో అరిమతయ యేసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు అంటే ఇప్పుడు ఎంత అయింది? సాయంకాలం అంటే ఏటైనంటారు? మధ్యాహ్నం 4 దాటిన దగ్గర నుంచి సాయంకాలం అంటారు. సాయంకాలం అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని తనకిమ్మని అడిగి తెగించాడు. ఎవరు వెళ్ళలేరు. కానీ ఈయన దేవుని మీద ఉన్న ప్రగాఢమైన ప్రేమ అంతా ఇంకా ఈ టైంలో కూడా నేను ఆయన శిష్యునని గుర్తించబడకపోతే నా జీవితానికి అర్థమే ఉండదని చెప్పి ఆయన బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువుని తనకిమ్మని అడిగాడు. ఒక సైనికుడు వెళ్ళి ఆయన చనిపోయాడని చనిపోయలేదు చూసినామంటే చూసొచ్చి ఆయన పక్కలో పెట్టి పొడిచి ఆయన చనిపోయాడని చెప్తారు. ఆయన ఇంతలోనే చనిపోయానా అనుకుని ఆశ్చర్యపడి ఆ దేహాన్ని అరిమతయ యేసేపుకు అప్పగిస్తారు. అరిమతయ యేసేపు తీసుకుని తన కొరకు తొలిపించుకున్న సమాధి అంటండి. ఆమేన్. ఏ సమాధి అది? అరిమతయ యేసేపు కొరకు. మనం ఇల్లులు కట్టుకుంటాం, అక్కడ ఇల్లున్నా లేకపోయినా కానీ మనుషులు ఏం చేసుకుంటారో తెలుసా? సమాధిని సంపాదించుకుంటారు. అది వాళ్ళకున్న సమాధికి ఇచ్చే విలువది. అక్కడ ఒక సమాధి మనిషి ఉండగానే వారు సిద్ధపాటు చేసుకుంటారు. కనుక ఇప్పుడు ఇది కూడా ప్రవచనమే. తనకు ధనవంతుని అనగా ఈ యొక్క అరిమతయ యేసేపు యొక్క ఆ సమాధిలో, తన కొరకు తొలగించుకున్న సమాధిలో యేసుక్రీస్తు ప్రభుని ఉంచాను. అంటే ఈయనకి సొంత సమాధి కూడా లేదు. ఆయన నివసించినంతకాలం గృహం లేదు, ఆయనకి వసతులు లేవు, ఎక్కడ నివసించాడో అసలు ఆయనకి అడ్రస్సే లేని పరిస్థితి.
నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయంట, కానీ మనిషి కుమారుడు తలవల్చుకోవడానికి ఆయనకి స్థలమే లేదు. ఆయన పుట్టినప్పుడు స్థలం లేదు, ఆయన పెరిగినప్పుడు స్థలం లేదు, చివరికి ఆయన సమాధికి వెళ్ళినప్పుడు కూడా సమాధికి వెళ్ళినప్పుడు కూడా స్థలం లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన భూమి మీద ఏం సంపాదించాడో తెలుసా? ఓన్లీ ఆత్మీయ శిష్యులు మాత్రమే సంపాదించాడు. స్తోత్రం కలగాక. ఆత్మీయ బంధాన్ని మాత్రమే సంపాదించాడు, ఏం సంపాదించలేదు. భూమి మీద మనం సంపాదించవలసింది ఏంటి తెలుసా? ఆత్మీయతను సంపాదించుకోవాలి, ఆత్మీయతలో నడవాలి, ఆత్మీయ బంధాన్ని మనం సంపాదించుకోవాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల్ని, 120 మంది శిష్యుల్ని, 500 మంది శిష్యుల్ని ఏం చేశాడు? ఆయన సంపాదించి 70 మంది శిష్యులు ఉంటారు. ఇంకా ప్రత్యేకంగా శిష్యులంటే మనకు 12 మందే కాదు, 70 మంది, 120 మంది, 500 మంది. ఈ శిష్యులందరూ చివరికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన తర్వాత ఎంతమంది ఏకాంతంగా ప్రార్థన చేశారు? 120 మంది మాత్రమే ప్రార్థన చేశారు అక్కడ. స్తోత్రం కలిగాక. ఇప్పుడు ఈయన సమాధి కూడా ఒక ప్రవచనమే. యెషయా గ్రంథం తీద్దాం ఒకసారి, చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము వచ్చిన తీయండి. ధనవంతుని సమాధి అనే మాట ఇది కనిపిస్తుంది ఎక్కడో, 7వ వచనం కానీ 9వ వచనం కానీ 53వ అధ్యాయము తీయాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి ఏర్పడెను, నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఎక్కడంటండి? తర్వాత కింద, నిశ్చయముగా అన్యాయమేమీ చేయలేదు. అతని నోట, అసలు జీవితంలో కాదు, నోటే కపటం లేదంటండి ఆయనకి. ఆమేన్. నోట ఏమి లేదు ఆయన నోట. దోషం కానీ, కపటం కానీ, కక్ష కానీ ఇలాంటివి ఏమీ ఆయన నోట లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఎక్కడ ఉంచబడతాడని రాయబడింది చూసారు. ఆయన సమాధి కూడా ప్రవచనమే, ఆయన సమాధిలో ఉంచడం కూడా ప్రవచనమే. ఇప్పుడు కొంతమంది ఈ సైనికులు లేక ఎవరు వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసిన కుట్రదారులు ఉన్నారు కదా, మత నాయకులు, మత గురులు, మత పెద్దలు, వీళ్ళందరూ కలిసి పిలాతు దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? యేసు ప్రభు చనిపోయిన తర్వాత, శిలువ మరణం అయిన తర్వాత, ఆయన శిలువ నుండి కిందకి దించేశాక సమాధిలో పెట్టిన తర్వాత వెళ్ళారంట. మరుసటి రోజున, ఆ రోజు కాదు, వినాలి ఇప్పుడు, మరుసటి దినం అంటే నిన్న సిలువేసిన రోజున కాదు, ఇంచుమించు 3 గంటలకు ఆయన చనిపోతే 6 గంటల లోపల సిలువ వేయాలి. 6 గంటల లోపల సిలువ మీద ఉంచకూడదు కదా. 6 దాటదంటే సిలువ మీద ఉంచితే దేశానికే అరిష్టం అంటారు వాళ్ళు. అందుకని చాలా ఫాస్ట్గా ఆయన సమాధి కార్యక్రమాలు జరిగినాయి. అరిమతయి యేసు చివరి క్షణంలో ఆ సమాధి కొరకు ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి ఒక పని. అప్పటి వరకు అరిమతయి యేసు పని లేకపోవచ్చు అని, కానీ చివరిలో ఆయన పని ఉంది. ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది. దేవుని పరిచర్య అనేకమైన రకాలుగా, అనేకమైన విధాలుగా దేవుని కొరకు వాడబడే ధన్యత దేవుడు మనకిస్తాడు. ఆ వంతు కొరకు మనం కనిపెట్టి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. అరిమతయ యేసేపు ఆ చివరి క్షణంలో ప్రభు కొరకు వాడబడ్డాడు. ఈరోజు చరిత్రలో ఒక ఘనత వహించిన వ్యక్తిగా అతడు తీర్చిదిద్దబడ్డాడు. వీళ్ళందరూ కూడా ఈ మత గురువులు, పెద్దలు, ఈ అధికారులు వీళ్ళందరూ కలిసి పిలాతు దగ్గరికి వెళ్ళారు. 63వ వచనంలో చూస్తే, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఏముందంటే వాళ్ళకి, వినాలి, ఏముంది వాళ్ళకి? అయ్యా ఆ వంచకుడు అన్నారు, ఈయన యేసు ప్రభువుని వంచకుడు అన్నారు. అది నిజంగా ఆయన ఏమైనా అన్యాయం చేశాడా? ఏ కపటం ఉందా ఆయన దగ్గర? అన్యాయం ఏమైనా ఉందా ఆయన దగ్గర?
ఏ దోషమైనా ఉందా ఆయన దగ్గర? ఈయనకేమని పేరు పెడుతున్నారా? వంచకుడు, వంచకుడు అన్నాడు. ఈ రోజున క్రైస్తవుల మీద దాడులు జరగడం, లేక అన్యాయాలు జరగడం, వారిని తిట్టడం, కొట్టడం, దుర్భాషలాడడం, అవసరమైతే చంపడం. దాన్ని మరలా ఎలా చిత్రీకరిస్తున్నారు? ఆ కోణంలో కాదు, ఇదిగో అతని క్యారెక్టర్ ఇది, అతని వెనకాల రహస్య జీవితం ఇది, అప్పుడు వరకు లేనివి. ఏమండి, క్రైస్తవ సమాజంలో ఎవరికి తెలియని విషయాలు, సంఘస్థులకు తెలియని విషయాలు, కుటుంబానికి తెలియని విషయాలు, వాళ్ళకి ఈయనకి ఏనాడు సంబంధం లేని వారందరూ కూడా ఆయన్ని త్రాగుబోతు అని. అసలు ఇది వాస్తవం అంటారా? ఆయన సన్నిహితులు ఎవరన్నా చెప్పారా? రక్షణ టీవీలో కళ్ళులేనైనా ఒక ఆయన వస్తాడు. ఆయనతో సుమారుగా 12 సంవత్సరాలు జర్నీ చేసిన, చాలా రాష్ట్రాలు. అసలు ఏ రోజు ఆయనలో ఆ కోణమే నాకు కనపడలేదండి. ఆ అలవాటు ఉన్నవాడు ఏదో చోట దొరికిపోతాడు కదా. మనందరం ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, మనతో వచ్చిన సహోదరుడికి అలవాటు ఉంటే ఏమని చేస్తాడు వాడు? మనల్ని విడిచిపెట్టి జాగి వెళ్ళిపోతాడు. ఏదో పక్కకి వెళ్ళి చక్క పెట్టుకొని సమాధానంగా వచ్చేస్తాడు. ఎవరో ఒకరు కంటపడరా? అలాగే మా బంధువులైన వాళ్ళు సమాజానికి తెలియదు అనుకున్న విషయాలు కొన్ని సందర్భాల్లో బంధువులుగా కూడుకుంటే విషయాలన్నీ బయటకు వచ్చేస్తాయి. కుటుంబానికి ఎవరికి తెలియని విషయాలు ఎవరికి తెలుసంట? ఎవరికో, ఎక్కడెక్కడ ఉన్నవారికో తెలిసి ఆయన క్యారెక్టర్ ఇది అని చూపిస్తున్నారు. ఎంత అన్యాయం అండి! యేసుక్రీస్తు ప్రభుని ఏమంటున్నారు వీళ్ళు? ఆ వంచకుడు అంటున్నారు. నిజంగా ఆయన ఏ అన్యాయమైనా చేశాడు? ఎవరికి అన్యాయం చేశాడు చెప్పండి? ఎవరిని మోసం చేశాడు? ఎవరిది దోచుకున్నాడు? ఎవరి మీద నేరాలు మోపాడు ఆయన? ఎంత పగ తీర్చుకోవాలో అంతా పగ తీర్చుకొని ఇంకా వాళ్ళకి కక్ష సరిపోవటం లేదు. ఆయన చనిపోయినా కానీ కక్ష సరిపోక ఆయన 3వ దినాన్ని లేస్తానన్న విషయం మాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు ఎలా జరుగుద్దంటే, ఆయన శిష్యులు వస్తారు, ఈయన ఎత్తుకుపోయి ఆయన లేచాడు అని, లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడని మాకు అబద్ధం చెప్తారు. అలా కాదు, ఇప్పుడు ఆ యొక్క సమాధికి ముద్ర వేయాలి, సమాధి భద్రం చేయి ఆజ్ఞాపించమని, ఎత్తుకుని పోదురేమో అని వాళ్ళ తర్వాత ప్రచురం చేస్తారు. అప్పుడు ఈయనేమన్నాడు? ఈయన ప్రజలేమంటే అదే కదా, ప్రజల న్యాయాధిపతి ఇతను, ప్రజల అధికారి ఇతను. పిలాతు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి. ఏమండి చూడండి, దేనికి సీల్ చేస్తారంటే, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, మాట్లాడతలేదు మీరు, వారు గవర్నమెంట్ దగ్గర లోన్ తీసుకుని గవర్నమెంట్ని మోసం చేసి, లేకపోతే అక్రమంగా సంపాదించి గవర్నమెంట్కి కట్టవలసిన ట్యాక్స్లు లాంటివి కట్టకుండా ఇలాంటివన్నీ సంపాదించుకున్న అప్పుడు ఏం చేస్తారు? వచ్చి వీళ్ళు సీల్ చేస్తారు. గవర్నమెంట్ సీల్ చేశారంటే ఇంకెవరు టచ్ చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఒక సమాధిని సీల్ చేశారు, దానికి రోమా గవర్నమెంట్ స్టాంప్ వేశారు. దానికి రోమా గవర్నమెంట్ అంటే ప్రపంచంలో నెంబర్ 1, ప్రపంచంలోనే చాలా శక్తివంతమైంది. ఇక దాన్ని ముట్టుకోవడానికి కూడా ఎవరో సరిపోరు. సైనికులు ఉన్నారు, మీ చేతనైనంత మట్టుకు చేసుకోండి అంటే, ఇక సమాధిని ఎంత భద్రం చేయాలో అంత భద్రం చేసేసారండి. సమాధి చుట్టూ సైన్యం, 100ల కొలది సైన్యం, ఒకరు ఇద్దరు కాదు, 100ల కొలది సైన్యం. ఎక్కడ పండుకుంటున్నారు? సమాధి దగ్గరే పండుకుంటున్నారు. వారి యొక్క ఆహార పదార్థాలన్నీ ఇంక అక్కడికే, ప్రభుత్వం నుండే వారికి అన్నీని, ఇంక అన్నీ అక్కడే వారికి 3 దినాలు కూడా. మరుసటి రోజు అంటే ఈ దినం జరిగిన విషయాలు ఇవి. సమాధిని ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను మీకు. సమాధిని భద్రం చేసి, నిజంగా వీళ్ళు అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన బ్రతుకున్నప్పుడు చాలా పవర్ఫుల్ స్పీచ్లు ఇచ్చాడు, చాలా పవర్ఫుల్ డైలాగులు వాడాడు,
సున్నము కొట్టిన సమాధుల్లారా, వంచకుల్లారా, లేకపోతే వీళ్ళని అనవలసిన ఏ పదాలైతే వాడాలో ఆ పదాలన్నీ ఈ శాస్త్రుల గురించి, పరిచయాల గురించి, సద్దుకాయల గురించి, వీళ్ళందరి గురించి వాడేసాడు ఆయన. కనుక యేసు ప్రభు మీద ఎలా కక్ష తీర్చుకోవాలని పగబట్టి కక్ష తీర్చుకుని చివరికి అనుకున్నారు వీళ్ళు, మేము చేయవలసినంత కీడు చేసేసాం, చేయవలసినంత అన్యాయం ఆయన పట్ల చేసింది, ఇక్కడతో ఆయన చరిత్ర క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నారు వాళ్ళు. వారి మనసులో ఉన్నది అదే. లేస్తాడు అని ఒకవేళ వాస్తవానికి ఏదో మాట వరకు చెప్పాడు, కానీ లేస్తాడని నిజంగా విశ్వాసం ఉంది వీళ్ళకి? నిజంగా విశ్వాసం లేదు. ఒకవేళ ఏదన్నా ఒక డ్రామా క్రియేట్ చేస్తారేమో అన్న వాళ్ళ మనసులో మాట చెప్పేశారు కదా, శిష్యులు వచ్చి ఎత్తుకుపోయి ఇదిగో సమాధి తెరిచే చూపించి ఇదిగో లేచాడు అంటారు వీళ్ళు. కనుక అని వీళ్ళు కూడా అది కూడా నిజంగా నమ్మి కాదు, ఆ సమాధి మూయబడే ఉందని రుజువుపరచడానికి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు పక్షంగా చేయవలసినంత కీడు చేశారు, నిజంగా ఆయనకి అన్యాయం చేశాం, ఆయన చరిత్ర క్లోజ్ అయిపోయింది అనుకున్నారు. కొన్ని మార్లు చూడండి, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా కరెక్ట్ పాయింట్లో ఒక డైలాగ్ వేసినప్పుడు కానీ మనకు అలాంటప్పుడు చాలా తృప్తి ఉంటుంది కదా. ఈ సమయంలో నేను ఖచ్చితంగా మాట్లాడకపోతే ఒకవేళ నేను అన్యాయం అయిపోతున్నానేమో, మాట్లాడకపోతే నేను నేరస్తుడిగా మిగిలిపోతున్నానేమో అని అనుకుంటాం. మనం మాట్లాడవలసిన సమయంలో ఖచ్చితంగా మాట్లాడామనుకుంటాం. ఇక్కడ ఒక విషయం మనము గమనించాలి. ఆది కాండంలోకి వెళ్తే యోసేపు యొక్క జీవితంలో జరిగిన సన్నివేశాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 50 అధ్యాయము 20 వచనం అందరూ తీయాలి, ఎక్కడ లేకున్నాం. 50 అధ్యాయం 20 వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించరు కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు నాకు చేశాను లేక ఉద్దేశించినట్టున్నాడు. మీరు నాకేం చేశారు? కీడే చేశారు. వాస్తవమే, వీళ్ళు చేసిన కుట్ర, వీళ్ళు చేసిన కీడు, వీళ్ళు చేసిన అన్యాయం అంతా వాస్తవం కాకపోలేదు. యోసేపు పక్షంగా ఎంత నిర్మానుషమైన జీవితంలో యోసేపుని ఎంత కర్కటంగా వాళ్ళు హింసాత్మకమైన రీతిలో హింసించారు యోసేపును, అదంతా వాస్తవం కాదా? వాస్తవేనండి. ఏమైపోతుంది, నోట్లో ఏం రాలిపోతాయి? వాస్తవేనండి, వాస్తవే కదా, నిజమే కదా. యోసేపుని ఏమన్నా ప్రేమించారా? యోసేపు పక్షంగా ఎంత అన్యాయం చేశారు, ఎంత కిరాతకంగా నడిచారు, ప్రవర్తించారు వాళ్ళు. సొంత తమ్ముడినే ఆ రీతిలో చేశారు. రాత్రంతా బోర్ నేర్చినట్టు ఆ గోతులో ఉండి, లోపల కప్పలు, తేళ్ళు, జెర్లు, పాములు ఆ గోతులో, అడవిలో చెత్త చెడారం ఉన్న గోతుల్లో ఏముంటాయి? నూతుల్లో అయ్యే ఉంటాయనండి. ఏముంటాయి? అయ్యే ఉంటాయి. కప్పలో ఒక కప్ప మీదకి ఎక్కితే ఎలాగుంటుంది? జెర్రు పాకితే ఎలాగుంటుంది? వానపాము పాకితే ఎలాగుంటుంది? రాత్రంతా పడ్డాడు. మరి ఎవరో యోసేపు గారు రాత్రంతా అన్ని తిప్పలు పడ్డాడు. అన్నలారా, ఈ బాధపడలేకపోతున్నాను, రక్షించండి, కాపాడండి, ఇందులోంచి లాగండి అంటే కాకపోతే ఒక్కడైనా యోసేపు పక్షంగా ప్రేమ చూపించలేదండి. తర్వాత తెల్లారిపోద్దన్న అందులో ఉన్నవాడు ఒక సలహా ఇచ్చాడు. అందులో పడి ఉండిపోతే ఇంకేమొస్తలే, మిద్యానీయులు ఈ మార్గంలో వెళ్తున్నారు, వాళ్ళకి అమ్మేద్దాం, అమ్మేస్తే పోనీ ఆ డబ్బులన్నీ వస్తాయి, వాళ్ళకు కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి కదా, బ్యాడ్ హ్యాబిట్స్, వాటికన్నా పని చేస్తాయని ఆ రీతిలో ఆయన అమ్మేశారు. ఎంత కీడు చేశారు యోసేపుకి. తండ్రికి పోయిన ఏమైనా నిజం చెప్పారా? అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేశారు వాళ్ళు, కొన్ని రిహార్సల్ చేసుకున్నారు వాళ్ళు. ఒక గొర్రెపిల్లని చంపారు. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని యోసేపు యొక్క అంగీకి అందులో ముంచేశారు. ముంచేసి
ఆ గొర్రెపిల్ల అది ఏసేపు కోసం ఒక గొర్రెపిల్లని చంపేశారు అక్కడ మరలా వీళ్ళు దుర్మార్గమైన మనుషులు. చంపి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఏసేపు యొక్క వస్త్రాల్లో ముంచి, అంటే ఏసేపు అమ్మబడినప్పటికి ఆయనకు వస్త్రం కూడా లేదు మాట. వస్త్రం కూడా ఆయన ఒంటి మీద వేళ్ళు ఉంచలేదు. ఎంత భయంకరమైన రీతిలో యేసు పక్షంగా జరిగించారు. అమ్మేశారు, వెళ్ళిపోయాడు. తర్వాత 17 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఇంచుమించు ఆ సమయంలో కలిసి ఉండొచ్చు. 15 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు యేసేపు అంటున్న మాట, నిజంగా మీరు నాకు కీడే చేశారు అన్నలారా, కానీ నా దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు కీడు చేయొచ్చు, ఎవరు మన మీద మన గురించి అన్యాయంగా మాట్లాడొచ్చు, దుర్భాషలాడొచ్చు, దూషించవచ్చు, నిజంగా మనకి తగిన శాస్తి జరిగిందనుకోవచ్చు, మనకు అన్యాయం జరిగిందనుకోవచ్చు, అలాగే జరగాలి అనుకుని కూడా కొంతమంది అనుకోవచ్చు. కానీ దేవుడు దాన్ని ఎలా చేస్తాడో తెలుసా? మేలుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నరుల నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఒకవేళ నిజంగా మనకు అన్యాయం జరిగిందా, మోసపోయామా, కానీ దేవుడు దాన్ని ఎలా చేస్తాడో తెలుసా? మేలుగా చేస్తాడు. మనుషులు మనకి మోసం చేయొచ్చు, మనుషులు అన్యాయం చేయొచ్చు, మనుషులు కీడు చేయొచ్చు, కానీ దేవుడు మేలు చేస్తాడు. కనుక మేలు చేసే దేవుని దగ్గరికి మనం వచ్చాం, మనుషుల దగ్గరికి రాలేదు. కనుక మనుషులను ఎవరినో చూడొద్దు, దేవుని మాత్రమే చూద్దాం. మనకి దేవునికి మధ్యలో ఉన్న సంబంధం ఎలాగుంది, ఎప్పుడు కూడా ఈ లింక్ తెగిపోకూడదు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. దేవునికి మనకి మధ్యలోని లింక్ ఎప్పుడు తెగిపోకూడదు. మనుషులతో తెగిపోయినా పర్వాలేదు, కానీ దేవునితో మాత్రం తెగకూడదు. దేవుని సన్నిధితో మనకున్న ఈ సంబంధం తెగిపోకూడదు. మనం దేవునితో మమేకం అయిపోతూ ఉండాలి. దేవుళ్ళలో మనకున్న ఆసక్తి, ఆ ఆసక్తి చూస్తాడు మనల్ని. మనకున్న ఆసక్తి ఏంటి అనేది ప్రభు కనుపరుస్తాడు. కనుక యేసేపు పక్షంగా ఎంత కీడు చేశారో, కానీ నా దేవుడు దాన్ని యేసేపుకి ఎలా మార్చాడని చెప్తున్నాడు, మేలుగా మార్చాడు. చెప్పండి ఆ మాట. విసారంగా అలాగే ఏదో ఈసారి పోగొట్టుకున్నట్టు యేసు ప్రభుని వేశారు సిలువ. మిమ్మల్ని ఎవరు వేశారు? ఎవరైనా సిలువ వేశారు మిమ్మల్ని? యేసు ప్రభుని కొట్టారు, మిమ్మల్ని ఎవరు కొట్టారు? అలాగే విసారం కొట్టారు ఎందుకు? అలాగా స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన కొట్టారంటే దెబ్బలు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకేంటి? చెప్పండి ఆ మాట. మనకేంటి? ఆయన దెబ్బలు తింటేనంట మనకి స్వస్థత. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన సిలువేస్తే మనకి అది రక్షణ. ఎంత ఆశీర్వాదం, ఎంత భాగ్యం. యేసుక్రీస్తు ప్రభువారి పట్ల వారు అనుకున్నది ఏంటంటే, అన్యాయం జరిగింది, ఈయనకి ఇలాగే జరగాలి అనుకున్నారు. కానీ ఆ సిలువే వారు చేసిన కిరాతకమైన కీడే ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాదం అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ గట్టిగా చెప్పాలి. వారు చేసిన కీడు, వారు ప్రభు పట్ల చూపించిన వివక్షత, ఆయన దూషించడం, ఆయన కొట్టడం. ఏమండి, ఆ రోజున ఆయనే కనుక అంతలా కొట్టకపోతే రక్తం ఎలాగొస్తుంది? ఆ సమయంలో వారి మనసు ఏమైపోయిందో తెలుసా? కఠినమైపోయింది. ఆమేన్ చెప్పండి. ఏమైపోయింది? ఐగుప్తు దేశంలో ఫరో రాజు, మోషే నాటి కాలంలో ఫరో రాజు యొక్క హృదయం కఠినమైపోయిందంటండి. కఠినమైపోయింది కనుక అన్ని అద్భుతాలు జరిగినాయి. లేకపోతే ఒక అద్భుతంతోనే బయటకు వచ్చేద్దరు. దేవుని గొప్పతనం ప్రపంచానికి తెలియాలి. ఆమేన్, ఆమేన్. కఠినమైపోయింది కనుకనే వారు ఎర్ర సముద్రం వరకు వచ్చారు. లేకపోతే ఎర్ర సముద్రం, ఆ ఫరో హృదయం కఠినమైపోకపోతే ఎర్ర సముద్రం పాయలు అవ్వదు. ఆమేన్. ఎర్ర సముద్రం పాయలు అవ్వాలంటే ఫరో హృదయం కఠినమైపోవాలి. సైన్యాన్ని పంపించాడు. దేవుని గొప్పతనం సమాజం తెలుసుకోవాలి. అందుకనే కొందరు హృదయాలు కఠినమైపోతాయి.
అయినా ఏం పర్వాలేదు. ఆమేన్. ఎంతమంది హృదయాలు కఠినమైపోయినా పర్వాలేదు, దేవునితో మనకున్న సంబంధం ఏంటి? అతడు నాకు ఇష్టడు గనుక నేను అతను తప్పించదను. మరి ఇష్టం లేకపోతే ఉల్టా చేసుకోవాలి కదా. ఇష్టం లేకపోతే తప్పించడం అంతే. అలా చూస్తారు ఎందుకు? ఇష్టం లేకపోతే ఇష్టడు గనుక ఏం చేస్తాడు? తప్పిస్తాడు, విడిపిస్తాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. నా దుడ్డికర్ర, నా దండము అతన్ని ఆదరిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మీద మనం ఆధారపడే వ్యక్తులుగా మనము నడిపించబడదాం. యేసుక్రీస్తు ప్రభు పట్ల ఎంత కిరాతకంగా ప్రభు పట్ల వ్యవహరించారో. ఆయన రక్తమంతా బయటికి తీసేశారు, ఒలికించేశారు. ఆయన శరీరం అంతా గాయపరిచేశారు. శిలువకు మేకులు కొట్టడానికి ఎంత కఠినంగా వారు వ్యవహరించారు. ఏమ్మా, ఎవరిదైనా ఒక చెయ్యి అలా గోడకు పెట్టి మేకు కొట్టేయగలవా నువ్వు? అంత ధైర్యం ఉందా నీకు? లేకపోతే బ్లేడ్ ఇచ్చుకుని కోసేయగలవా? ఎవరైనా చెయ్య, నీకు ఇష్టం లేని చెయ్య కోసేయగలవా? లేకపోతే ఎలాంటి చిన్నది రంపంలాగా చేవనేలాగా లాగేయగలవా? చేయగలవా అలాంటి పనులు? ఏమ్మా, మనం అలా చేయగలమా? చేయలేం. రెండు కాళ్ళు ఇలా కాలు మీద కాలు పెట్టి ఒక పెద్ద మేకు, చిన్న మేకు కాదు, చాలా పెద్ద మేకు, ఒక ఎండిపోయిన మానులోకి దిగాలి. ఆ మానులోకి దిగాలంటే ఎంత బలంగా కొట్టాలో చూడండి. ఎముకలు ఇరిగిపోయి ఎముకలు చీల్చుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు ఎంత జాలి రాలేదే, వాళ్ళు ఎంత జాలి రాలేదు. అయ్యయ్యో ఎముకలు ఇరిగిపోతున్నాయి లోపల అని ఒక్కడ కాకపోతే ఒక్కడు ఇలాగ సుత్తుతో కొడతా ఉంటుంటే, పెద్ద బలమైన సుత్తుతో కొడుతుంటే రక్తం ఒకసారి జిమ్మని పైకి వస్తూ ఉంది. అయినా కానీ వాళ్ళు ఒక్కడి హృదయం కూడా దయ కానీ కనికరం కానీ ఎవరికి రాలేదని ఎంత కఠినంగా ప్రభు పట్ల వారు వ్యవహరించారు. ఆ సమయంలో వారి హృదయాలు ఏమైపోయినాయి తెలుసా? కఠినమైపోయినాయి. అలాగే గనక కఠినం అవ్వకుండా ప్రభువుని సిలువేయకుండా తప్పించేస్తే ప్రపంచానికి అది ఆశీర్వాదము కాదు. ఆ సిలువ నీకు దూరమగునుగా కంటే పేతురు గారిని ఏమన్నాడు ప్రభువారు? గద్దించారు కదా, సాతానా ఎలాంటి మాటలు మాట్లాడు, నువ్వు వెనక్కి వెళ్ళిపో, నువ్వు ముందుండవలసిన వాడు కాదు. సిలువ లేకపోతే మనకు ఆశీర్వాదం, సిలువ లేకపోతే ఇలువేదు, సిలువ లేకపోతే మన పాపాలు మన దగ్గరే నిలిచిపోతాయి కదా. ఉన్నతమైన దేవుని ఆశీర్వాదకరమైన సిలువను ఈ రోజున ఆ విలువ తెలియకుండా అనేక మంది కన్నులు ఇంకా ఏమైపోతున్నాయో తెలుసా? మూతపడిపోతున్నాయి. ఒకవేళ కొందరు కఠినంగా మన పట్ల వ్యవహరిస్తున్నారంటే అది ఆశీర్వాదకరమే అనుకోవాలి, కానీ అది హింసాత్మకని ఏ రోజున కూడా మనము అనుకోకూడదు. నన్ను దూషిస్తున్నారంటే అది నాకేంటి తెలుసు? అది ఆశీర్వాదం. నన్ను అన్యాయంగా మాట్లాడుకుంటున్నారంటే నాకేంటో తెలుసు? అది ఆశీర్వాదం. నా మీద ఒకవేళ కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారంటే ఏంటో తెలుసా? నాకు అది నాకు ఆశీర్వాదం. నేను ఎదగకూడదు అనుకుని కొంతమంది ఆలోచిస్తున్నారంటే తెలుసా? నాకేంటి? అది ఆశీర్వాదం. నేను బాగోకూడదు అనుకుంటున్నారా కొంతమంది? అది నాకు ఆశీర్వాదకరం. అన్ని ఆశీర్వాదాలే మనకి. ఎదుటి వారి యొక్క శాపాలు, ఎదుటి వారి యొక్క దూషణ మాటలు, ఎదుటి వారి యొక్క కఠినత్వం మనకి చెప్పండి ఆ మాట ఆశీర్వాదం. ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తుతి చెబుదాం. అతడు కొట్టబడడం, అతన్ని మొత్తబడడం యెహోవాకు ఇష్టమైన. యెషయా గ్రంథంలో చదువుతాం కదా, ఆయన కొట్టబడ్డము, ఆయన మొత్తబడము, ఆయన హింసించబడము యెహోవాకు ఏమైంది? అది ఇష్టమాయను. ఆయనకి ఇష్టమైంది అది. అది ఎవరికి ఇష్టం లేకపోతే ఇష్టం లేకపోవచ్చు. చాలామంది అనుకుంటున్నారు ప్రభువారికి అన్యాయం జరిగింది అని. ఆయన చేతగాక 3 మేకులు లాక్కోలేకపోయాడు, సిలువను తప్పించుకోలేకపోయాడు, ఇంకా ఆయన దేవుడేంటి అనుకున్న. చేతకాక కాదమ్మా,
సిలువ లేకపోతే మనకు విలువ లేదని, మన పాపాలకు మనకు పరిహారం లేదని చెప్పి ఆయన సిలువలో మరణించాడు. అయినా కానీ ఇంకా మనుషులు ఈనాటి వరకు ఆ రోజే కాదండి, సిలువలో పలికిన మొదటి దొంగ పలికిన మాట, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు దేవుడు కాదా అని అంటారు. ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నా. ఆయన రక్షించుకోలేనివాడు మనల్ని రక్షిస్తాడు, ఆయనే రక్షించుకోలేదు. ఏమండి, ఒకవేళ సిలువే గనక మానవుడికి విలువనివ్వకపోతే, వినాలి, హలో, సిలువే గనక మానవుడికి విలువనివ్వకపోతే ప్రపంచ దేశాల్లో ఎంతమంది ఎందుకు ప్రభుని ఫాలో అవుతారు? ప్రభు మార్గాన్ని ఎందుకు ఫాలో అవుతారు? ప్రపంచంలో ఉన్న జనాభా ఎంతమ్మా? 800 కోట్ల. మనకు 150 అంత. 800 కోట్ల మంది చెప్పేవారు. ఈ మధ్య ఇంకా పెరిగితే పెరగచ్చు. ఎంతమంది 750 ఉండేవారు, 700 ఉండేవారు, 800 అయ్యారు. ఇంకా పెరుగుతున్నారు జనాభా. దేవుడి మరి కరోనా వచ్చాక మరి తగ్గారు లేదో తెలియదు, కానీ ఇంకా పెరిగిపోతారు. ఇప్పుడు రాగల దినాల్లో చైనాను మనది క్రాస్ చేయబోతుందంట. చైనా జనాభాను మించి మన జనాభా ఇప్పుడు ప్రపంచంలో కల్లా అత్యధికమైన జనాభా కలిగిన దేశం ఏదంటే మన యొక్క భారతదేశం అవుద్ది. ఇండియా నెంబర్ 1 అయిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. అందరు దేవుని స్తోత్రం చెబుదాం. ఏమండి, ఎంతమంది ఈ రోజున క్రీస్తు నమ్ముతున్నారంటే అది సత్యం కాకపోతే ఎవరు వస్తారు ప్రభులోనికి? మనం ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. ఆమేన్. నీతో మాట్లాడే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. నిజంగానే ఏదైనా అవసరత ఉన్నప్పుడు నిజంగా మంచి మనసుతో ప్రభుతో మాట్లాడడానికి ఎవరితో మాట్లాడక్కర్వద్దు. ఏ అవసరత ఉన్నా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా అలా ఏకాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చుతూ ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకుంటే ఖచ్చితమైన సమాధానం దేవుడు మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆయన సమాధిలో ఉండిపోయాడు అనుకుంటున్నారు మీరు? సమాధిలో లేడు. ఎఫెసీ పత్రికలో కనపడుతుంది. ఇంకా నేను ముగిస్తున్నాను కానీ వెళ్ళొద్దులే. కానీ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా, అక్కడ చెప్తాడు. 5వ అధ్యాయం 8వ వచనం. కానీ ఆయన చెరగా పట్టుకుని పోయాడు అని ఉంటుంది. చెరగా పట్టుకుపోయాడు అంటే ఎక్కడికి వెళ్ళాడు? ఈయన చెరలోకి వెళ్ళాడు. లాజరు, అలాగే అబ్రహాము ఉన్న ప్రదేశం ఉంది కదా, అబ్రహాము రొమ్మును అనుకుని లాజరు ఏం చేస్తున్నాడు? విశ్రాంతి పొందుడు. తెల్లని వస్త్రాలు ధరించుకుని ఆ ప్లేస్లోకి, దాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు ముందు కాలంలో దాన్ని ఏమన్నారంటే చెర అని అన్నారు. ఇప్పుడు ఆ చెర స్థలంలోకి వెళ్ళి, ఏమండి, యేసుక్రీస్తు ప్రభు గురించి ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారు? యెషయా రాశారు కదా, ఆయన సమాధి గురించి, ఆయన మరణం గురించి, శిలువలో పలికిన మాటల గురించి కీర్తన గ్రంథంలోను, యిర్మీయాలోను, అలాగే మలాకీలోను, ఇలాగ భక్తులందరూ మోషే భక్తుడు కూడా ప్రవచించారు. ప్రవచన భక్తులందరూ ప్రభువారి గురించి, నా వంటి ప్రవక్త మీలోనే పుడతాడని మోషే కూడా ప్రవచించాడు. ఆ ప్రవచన ఆ పుత్రుడు ఈయనే, నేనే, నా గురించి మీరు ప్రవచించారని చెరలో ఉన్న భక్తులకి మరి చనిపోయారు కదా వాళ్ళందరూనే. ఎక్కడున్నారు వాళ్ళు? రెస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఈ రెస్టింగ్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. ఆ ప్లేస్లోకి వెళ్ళి ప్రభువారు ఏం చేశారు? ఇప్పుడు నన్ను గురించి ప్రకటించిన ఆ ప్రవచన పుత్రుని
నేనే అని ప్రత్యక్షపరుచుకున్నాడు. భూమి మీద జరవలసిన శిలువ యజ్ఞము కార్యక్రమంతా దాన్ని జరిగించి ఇదిగో ఆ చెరలో ఉన్న వారికి కూడా విడుదల కలిగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెరను చెరగా పట్టుకుని పోయిన దాన్ని పరదేశ అంటాం ఇప్పుడు మనం. ఆమెన్. మరి సమాధిలోంచి ఎలాగొచ్చాడంటారు? మరి సమాధిలో లేడంటున్నాం, సమాధిలోంచి ఎలాగొచ్చాడు? ఓన్లీ వాళ్ళకి చూపించడం కొరకే. సమాధి మూయబడి ఉంటే ఏమనుకుంటారు అందరూ? సమాధి మూయబడి ఉంటే ఈయన బయట తిరిగితే ఏమంటాడు? ఆ లోపల ఉంటారంటారు. అందుకనే సమాధిని తెరిపించి దాన్ని ఓపెన్ చేయడం గల కారణం అంటే వీళ్ళ కళ్ళు తెరిపించడానికి. ఆయన సమాధిలోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఏం చేసింది తెలుసా? పెద్ద భూకంపం. ఆ భూకంపానికి వీళ్ళు చచ్చిన వాళ్ళే పడిపోయారంటే ఈ సైనికులు ఒక్కొక్కడు 100 మందిని, ఒక్కొక్కడిని కాదు 100 మంది ఒకేసారి ఎత్తే కొట్టగలరు రామా సైనికులు, అంత బలశూరులు. ఎలా పడిపోయారంటే ఆ శబ్దానికి వీళ్ళు చచ్చిన వారి వలె పడిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుని శక్తి ముందు ఈ ప్రపంచంలో ఏ శక్తి సరిపోదు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు పునరుత్థానుడైన దేవుడు. ఆమేన్. ఆయన ఎలాగైతే పునరుత్థానం అయ్యాడో మనము కూడా ఏమవుతాం? ఆయన చనిపోయినప్పుడు సమాధుల్లో నిద్రించిన వారు అనేక మంది లేచారు కదా, అలాగే ఆయన రాకడ దినానికి సూచనలుగా ఇవన్నీ చూపించాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా దేవునికి నమ్మకమైన సాక్షులుగా మనం నడిపించబడదాం. ఆ శిలువ విలువను గుర్తించి ఒక రోజున ఆయన ఎలాగైతే సమాధి నుండి బయటకు వచ్చాడో మనం కూడా ఏం చేస్తాం? సమాధిలో నుండి బయటకు వస్తాం. అందుకని మన సమాధులన్నీ భద్రం చేస్తారు. ఒకవేళ సమాధి లేకపోయినా ఏం బాధపడకండిలే, వచ్చేస్తారు బయటికి. ఒకే సమాధిలో మన పూర్వీకులు ఎంతమంది ఉంటారో. మన అనంతపురంలో ఈ సమాధిలో మన పూర్వీకులు ఇంచుమించు మనకి ఒక 100 సంవత్సరాలు బ్యాక్ ఎవరున్నారో తెలుసమ్మా? ఆ 100 సంవత్సరాలకి ముందు ఇంకొక 100 సంవత్సరాలు అంతమంది అక్కడే. వాళ్ళందరూ ఒకేసారి బిలబిలబిలమని వచ్చేస్తారు బయటికి. భూ అని బోర శబ్దం వినబడుతుంది అంటండి. దేవుని బోర. ఆమేన్. దేవుని బోర వినబడినప్పుడు ఏమవుద్ది? వచ్చేస్తారు బయటికి. ఇప్పుడు మనం రేపు పొద్దున్నే వెళ్ళి నువ్వేమి వాళ్ళని పాడు చేయకు. కొంతమంది వెళ్ళి పొద్దున్న కార్యక్రమాలు చేస్తారు. ఆ కార్యక్రమాలు ఏం అవసరం లేదు. మా నాన్న సమాధి ఎలా తెలుస్తుంది అని అనుకుంటే అదంతా తప్పది. ఏమండి? దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. లోక సంబంధమైనవి ఏదో సిద్ధాంతాలు అనేక రకాలుగా మనం కాక వాక్యంగా నమ్మి వాక్యానుసారంగా జీవిద్దాం. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం.